చదవబడిన వాక్య భాగం ఇది యెషయా అనేటువంటి ఒక ప్రవక్త ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి ఆయన ఒక సుమారుగా 600 సంవత్సరాల బిఫోర్ ఆయన ప్రవచించాడు. సో అది మనం ఆ యొక్క ప్రవచనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి. ఇది మనం ఆడ ప్రభు అయిన యేసు ఎటువంటి దేవుడు, ఆయన ఎటువంటి దేవుడుగా రాబోతున్నాడు ఆయన ప్రవచించే సమయంలో ఆయన ఆల్రెడీ ఇప్పుడైతే మనకు వచ్చి ఉన్నాడు కనుక అది ఆల్రెడీ ఆ ప్రవచనం అనేది నెరవేరింది. సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ వచనాన్ని మనం లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఒకసారి మనం గనక వచనాన్ని చదివినట్లయితే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. అది మన కోసం ప్రభువారు బాలుడై పుట్టినప్పుడు అంటే ఆ ప్రవచనం అది నెరవేరింది. అదేవిధంగా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించినను. ఎవరినంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తుని. అది ఆ తర్వాత వచ్చిన మనం కనుక చూసినట్లయితే, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఈ వచనం ప్రభు అయిన యేసు ఆయనకున్నటువంటి ఒక బర్డెన్. మనం ఈరోజు సంఘాన్ని మనం గడుతున్నామని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం జనరల్గా. అయితే సంఘాన్ని కడుతున్నది ఎవరన్నా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. సో ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, నేను కట్టేటువంటి ఒక చర్చిలో నా యొక్క సంఘంలో ఏదైనా కనుక సమస్యలు కనుక లేచినట్లయితే, గలిబిలి కనుక వచ్చినట్లయితే, సో నేను దాన్ని చూసి పెద్దగా కలవరపడను. నేను మౌనంగా నా యొక్క గదిలోనికి వెళ్ళి ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ప్రార్థిస్తాను. ప్రభువా, రాజ్యభారం మీ మీద ఉంటానని మీరు చెప్పారు, సంఘాన్ని మీరు కడుతున్నారని మీరు చెప్పారు కనుక నా యొక్క ఈ సంఘంలో ఈ సమస్యని మీరు పరీక్షించండి, మీరు దీన్ని సాల్వ్ చేయండి. ఎందుకంటే ఆ యొక్క రాజ్యభారం నా మీద వేసుకున్నాను అనుకోండి, అది నాకు ఎప్పటికీ నేను కట్టలేను ప్రభువా, ఎప్పటికీ ఆ సమస్యను నేను తీర్చలేను ప్రభువా. మీరు చెప్పినట్టుగా రాజ్యభారం మీ భుజముల మీద ఉంది కనుక మీరే దీన్ని సాల్వ్ చేయండి అని ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసుకుంటే ఆశ్చర్యకరంగా ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్టుగా ఆ భక్తుడు ఆయన యొక్క సాక్ష్యం ద్వారా చెప్పడం నేను విన్నాను. ఆ తర్వాత వచనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎటువంటి దేవుడో, ఆయనకి ఇవ్వబడినటువంటి టైటిల్స్, ఆయనకి ఇవ్వబడినటువంటి పేర్లు అనగా పేర్లుగా మన వచనాల్లో మనం చూడవచ్చు. అది మొట్టమొదటిది ఆశ్చర్యకరుడు. సో మనం ఆరాధిస్తున్నటువంటి ఈ ప్రభు అయిన ఆశ్చర్యకరమైన దేవుడు. ఆయన యొక్క బిగినింగ్, ఆయన యొక్క పుట్టుకలోనే మనం ఆ యొక్క ఆశ్చర్య కార్యాన్ని మనం చూడవచ్చు. ఆయన కన్య అయిన మరియకు జన్మించాడు. సో ఈ లోకంలో ఎవరు జన్మించినటువంటి జన్మ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన యొక్క పరిచర్యలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఆయన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. చనిపోయిన వారిని లేపడం, గుడ్డి వారిని వాళ్ళ కళ్ళు తెరవడం, ఆయన దగ్గరికి వచ్చిన వారిని స్వస్థపరచడం. ఆ తర్వాత అంత మాత్రమే కాదు, ఈ ఆశ్చర్యకరమైన కార్యాలు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వ్యక్తిగతంగా మన పర్సనల్ లైఫ్లో మనం అనుభవించాము. ఇప్పుడు క్రిస్టియన్ అంటే ఏదో ఒక ఆర్డినరీ పీపుల్స్ కాదు, మనమంతా ఎక్స్ట్రాడినరీ పీపుల్. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకరుడు. అలాగే మన జీవితంలో కూడా ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు.
ఎవరు ఊహించిన కార్యాలు దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో ప్రభు జరిగిస్తాడు. నాకు తెలిసి ఇక్కడున్న మన అందరం కూడా అది అనుభవించి ఉంటాం. దానికి కారణం ఏంటంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆ తర్వాత ఉన్నటువంటి తర్వాత వచనం ఆలోచనకర్త. సో ఈ వచనాన్ని మనం చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 14:26 వచనం. ఆదరణకర్త అనగా యోహాను సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీకు చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. సో ఆయన గ్రేట్ కౌన్సిలర్ అంటారనమాట ప్రభు యేసుక్రీస్తుని. ఎందుకంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ద్వారా భూమి మీదకి పంపబడినప్పుడు ఆ యొక్క హోలీ స్పిరిట్ మన యొక్క హృదయంలో ఉంటాడు. సో ఈ హోలీ స్పిరిట్ ఏం చేస్తాడంటే మనలో ప్రతి ఒక్కరిని ఆయన యొక్క వాక్యానుసారంగా గైడ్ చేస్తూ ఉంటాడు. అంటే మనం ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు, లేకపోతే ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభువారు మనకు ఆలోచన చెప్పి నడిపించే దేవుడుగా ఉన్నాడు. దానికి ఒక కారణం ఏంటంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కనుక ఆయన యొక్క స్వరాన్ని మనం మన యొక్క ఆత్మలో వింటాము. ఆయన యొక్క నడిపింపుని మన ఆత్మలో మనం తెలుసుకుంటాము. సో ఇదే విధంగా మనం కనుక చూసినట్లయితే, ఎందుకంటే కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కొలస్సీ 2:3. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. సో కనుక ప్రభువారు ఒక గ్రేట్ కౌన్సిలర్గా ఉన్నాడు కనుక మనము ఆయన యొక్క జ్ఞానాన్ని, లేకపోతే ఆయన యొక్క నడిపింపుని, ఆయన యొక్క ఆలోచనని మన జీవితంలో కూడా పొందుకొని మన క్రైస్తవ జీవితాన్ని ముందుకు నడిపించే దేవుడుగా, ఆలోచన చెప్పి నడిపించే దేవుడుగా మనకున్నాడు. సో మనం కూడా చాలాసార్లు ఈ విషయం అనిపించే ఉంటాము. ప్రభువారి యొక్క గైడెన్స్ని, ప్రభువారి యొక్క నడిపింపుని, ఆయన యొక్క ఆలోచనని మనం చాలాసార్లు మన యొక్క వ్యక్తిగతంగా, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్లో, మన యొక్క ఫ్యామిలీ లైఫ్లో సో ఆయన యొక్క ఆలోచన మనం పొందుకొని మన జీవితాల్లో ముందుకి వెళ్తున్నాం. అది మన జీవితం కూడా అనుభవించుంటాం. కనుకనే మనం ఇటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఇటువంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ఆయన గ్రేట్ కౌన్సిలర్గా, ఆలోచనకర్తగా ప్రభు వారు మనకున్నాడు. ఆ తర్వాత వచ్చిన కనుక మనం చూసినట్లయితే బలవంతుడైన దేవుడు. సో ఈరోజు కొంతమంది క్రైస్తవేతరులు అడుగుతూ ఉంటారు మనకి ఈ ప్రశ్న, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడని ఎక్కడైనా బైబిల్లో చెప్పాడా? సో ఇక్కడ క్లియర్గా చెప్తా ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించే ఈ యొక్క ప్రవచనం. ఏమనుందంటే ఆయన బలవంతుడైన దేవుడు. ఇంకా మనం చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను. అదేవిధంగా 14వ వచనం కనుక చూస్తే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. సో మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు బలవంతుడైన దేవుడు అన్నమాట, వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించి ఉన్నాడు. ఈరోజు మనం వాక్యం చదువుతున్నామంటే, మనం వాక్యం వింటున్నామంటే అది దేవుణ్ణి మనం అనుభవిస్తున్నట్టే, దేవుణ్ణి మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్టు అన్నమాట అనమాట. ఎందుకంటే క్లియర్ కట్గా బైబిల్ చెప్తుంది వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. సో వాక్యం వింటున్నాము అని అంటే దేవుని మాటలు మనం వింటున్నాము. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో బలవంతుడైన దేవుడు. అంత మాత్రమే కాకుండా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించిన ఒక మాట అక్కడ ఉంటుంది. తీతు 2:13.
అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. ఇక్కడ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి చాలా క్లియర్గా ఉంది. ఆయన మహాదేవుడు అని ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది. ఆ తర్వాత వచ్చిన మనం వస్తే నిత్యుడగు తండ్రి అన్నమాట. అంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 10:28. సో ప్రభువుకున్నటువంటి ఇంకొక టైటిల్, ప్రభువుకున్నటువంటి ఇంకొక నామం ఏంటంటే ఆయన నిత్యుడగు తండ్రి. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన నిత్య జీవముని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నేను వారికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనక. సో మనందరికీ ప్రభువారు నిత్య జీవం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. సో నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే ఎన్నటికీ జీవించడం కాదు. ఎందుకంటే ఎన్నటికీ జీవిస్తూ మరణం లేకుండా జీవించడం ఉండడం అంటే అదే కనుక నిత్య జీవం అయితే, సో నరకంలో ఉండే వాళ్ళు కూడా ఎన్నటికీ వాళ్ళు కూడా మరణించకుండా యాతన పడుతూ ఉంటారు. సో నిత్య జీవం అంటే ఏంటంటే, సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంకో దగ్గర ఉంటుంది ఏంటంటే యేసుక్రీస్తును ఎరుగొటయే నిత్య జీవము. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంతకంతకి మనం తెలుసుకుంటూ ఉండాలి. సో దాని అర్థం ఏంటంటే, సో దేవుడు ఎటువంటి వాడు, ఎటువంటి స్వభావం కలిగిన వాడు, ఆయన ఎలా ఆలోచిస్తాడు, ఆయన్ని దేన్ని ద్వేషిస్తాడు, ఆయన్ని దేన్ని ప్రేమిస్తాడు అంటే ఆయన స్వభావాన్ని మనం ఎంతగా తెలుసుకుంటామో, అంటే దేవుని యొక్క గుణలక్షణాలని, దేవుని యొక్క బిహేవియర్ని మనం అంతకంతకు తెలుసుకుంటూ ఉండాలి. అదే నిత్య జీవము. దీన్ని ఒక రకంగా మనం ప్రాక్టికల్గా మనం చూడాలనుకుంటే, ఇప్పుడు ఎవరైనా కాలేజీల్లో స్కూల్లో జాయిన్ అయ్యే ఒక స్టూడెంట్ ఉంటే అతను 1వ తరగతి చదివినప్పుడు అతనికి ఉన్నటువంటి జ్ఞానం చాలా తక్కువ. అదే స్టూడెంట్ 10th క్లాస్కి వెళ్ళినప్పుడు అతనికి ఉన్నటువంటి జ్ఞానం అంటే మ్యాథమెటిక్స్లో, జనరల్ సైన్స్లో, సోషల్ స్టడీస్లో, ఇంకా ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి గురించిన జ్ఞానం కొంచెం పెరుగుతుంది. అలాగే ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం పెరుగుతుంది. అలాగే డిగ్రీకి వెళ్ళిన తర్వాత, పీజీకి వెళ్ళిన తర్వాత, పిహెచ్డీకి వెళ్ళిన తర్వాత అతనికి ఉన్నటువంటి జ్ఞానం అంతకంతకి పెరుగుతుంది. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో మనం కూడా ఎదుగుతున్న కొద్దీ సంవత్సరం తర్వాత సంవత్సరం మన యొక్క బిహేవియర్, మన యొక్క స్వభావం ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వభావంలోకి మనం కూడా మార్పు చెందుతూ ఉంటాము. సో మన జీవితకాలం అంతా, అంటే ఎబ్రిల్ రాసిన పత్రికలో పౌలు అంటాడు, పరిపూర్ణులగుటకే మేము సాగిపోవచ్చున్నాము. దాని అర్థం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వభావంలోకి మారుతూ ఉన్నారు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు మన జీవితంలో ఇది జరుగుతూనే ఉండాలి. వన్స్ యేసయ్య వచ్చిన తర్వాత, మనం మహిమ శరీరం పొందిన తర్వాత మనందరం ఎలా ఉంటామంటే ఆయనని పోలి ఉంటాము, ప్రభు అయిన యేసుక్రీస్తుని పోలి ఉంటాము. సో నిత్య జీవం అంటే ఆయన స్వభావంలోకి మనం మారడమే. యేసు ప్రభువుని ఎరుగటయే నిత్య జీవం. దానిని మనకు ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇది ఒక వండర్ఫుల్, అద్భుతమైన విషయం అన్నమాట. ఎందుకంటే ఏమాత్రం మంచి లేని మనకు, ఏమాత్రం మంచి లేని మన శరీరానికి, నశించే నరకానుభవాల్సిన మనకు ఆయన స్వభావాన్ని ఇస్తున్నాడు. ఎన్నిక లేని వాడిని ఎన్నుకొని మరి ఆయన స్వభావాన్ని ఇస్తున్నాడంట. ఈ విషయం కనుక మనం అర్థమైతే మనం ఎంత గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నామో మనం తెలుసుకొని నిరంతరం మన జీవితంలో ఆరాధిస్తాం. ఆ తర్వాత చివరగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చిన ఇంకొక టైటిల్ ఏంటంటే సమాధానకర్తయగు అధిపతి. సో సమాధానం ఈ లోకంలో లేనిది ఏదైనా ఉంది అని అంటే అది సమాధానమే. పీస్. స్టూడెంట్స్ కాడి నుంచి, చిన్నపిల్లల కాడి నుంచి, పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు ఎవరిని అడిగినా వాళ్ళకి లేనిది ఏంటంటే సమాధానం. అసలు ఒక వ్యక్తి సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాడంటే దానికి కారణం ఏంటంటే అతనికి ఇన్నర్గా పీస్ లేదు, సమాధానం అనేది అతనికి లేదు, హోప్ అనేది లేదు, నిరీక్షణ అనేది లేదు. సో దీన్నే దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు, ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. అది మనం యోహాను సువార్త
10వ అధ్యాయం 28వ వచనం. యోహాను 14:27. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. అనుగ్రహించున్నాడు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. ఆయన శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతినే అని అన్నాడు ఆయన. సో ఆయన శాంతి అని అన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో వచ్చిన పరిస్థితులన్నిట్లో ఆయన ఎలా ఉన్నాడంటే చాలా పీస్ఫుల్గా ఉన్నాడు. ఆయన రేపు సిలువ వేస్తామనంటే ఈరోజు నైట్ ఆయన ఒలీవల కొండ దగ్గర ఏం చేస్తున్నాడంటే తండ్రి అయిన దేవుడికి కీర్తనలు వాళ్ళు పాడారు. ఆయన నిద్రిస్తున్న పడవలో తుఫాను వచ్చినప్పుడు ఆయన ప్రశాంతంగా నిద్రిస్తూ ఉన్నాడు. కొన్ని వేల మందికి భోజనం లేదని శిష్యులు కంగారు పడుతున్నప్పుడు ప్రభువారు పీస్ఫుల్గా ఆ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. అంటే ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన ఫేస్ చేసినటువంటి ప్రతి ప్రాబ్లం కూడా ఒక సొల్యూషన్ ఉంది అని ఆయన అంటే యేసుప్రభు వారు ఎప్పుడు ఆయన సమాధాన అధిపతి. సో ఆయన కలిగి ఉన్నటువంటి సమాధానం మనం కూడా కలిగి ఉంటాం. ఆయన మనకు కూడా అదే పీస్ని మనకు ఇస్తాడు. అంటే దాని అర్థం మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయమని కాదు, మనం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాం. అయితే మనకేముంటుందంటే సమాధానం ఉంటుంది. అదే ఒక క్రైస్తవునిగా మన గుర్తు ఏంటంటే సమాధానం. దీన్నే మనం వ్యక్తపరచాలి. ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీరు ఎలా ఉండగలుగుతున్నారు? దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ అన్నమాట. మనం క్రైస్తవులు, మనకు నిరీక్షణ ఉంది, మనకు ఒక హోప్ ఉంది. ఎందుకంటే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన సమాధానకర్తయకు అధిపతి. సో ఆయన సమాధానం మనం కూడా పొందుకోవాలి. అంత మాత్రమే కాదు, రోమా 5:1 రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాసం మూలమున నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. ఇది ఒక అద్భుతమైన ఇంకో విషయం అంటే ఈరోజు మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చేసిన ఇంకొక విషయం ఏంటంటే వ్యక్తిగతంగా మనకు సమాధానం ఇవ్వడం మాత్రమే కాకుండా తండ్రి అయిన దేవునితో మనల్ని ఆయన సమాధానపరిచేశాడు. ఎందుకంటే ఆయన యొక్క బలియాగం ద్వారా, ఆయన కల్వరి సిలువ మీద మరణించడం ద్వారా, ఆయన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా సో తండ్రి అయిన దేవుడితో మనకు సమాధానపరిచాడు. ఇంతకుముందు ఆ సమాధానం లేదు. ఎందుకంటే ఆదికాండం ఆదాముతో తెగిపోయినటువంటి యొక్క రిలేషన్ అప్పటి నుంచి మానవులకి యాక్సెసిబిలిటీ లేదు. దేవునికి మనుషులకి ఆ సమాధానం లేదు. ఏదో కొంతమంది భక్తులకు మాత్రమే ఉన్నది, అందరికీ లేదు. దాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధానపరిచేశారు ప్రతి ఒక్కరికి. ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు వారిని హృదయం అందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో ప్రతి ఒక్కరికి దేవునికి మనకు సమాధానం. ఇంత యాక్సెసిబిలిటీ చేసినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు, అందుకే ఆయనకున్నటువంటి టైటిల్ సమాధానకర్తయగు అధిపతి, అతనికి పేరు పెట్టినాడు. కనుక ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఎందుకంటే ఆయన కింద పేర్లు మనం ఒకసారి చూసినట్లయితే ఆయన ఆశ్చర్యకరుడు, మన ప్రభువారు ఆలోచనకర్త, ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. సో ఇటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఇటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఇటువంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. కనుక ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మన జీవితాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎప్పటికీ ఆరాధించాలన్నమాట. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.